త్వరగా స్పృహలోకి రావాలంటే నేను చెప్పినట్టు చేస్తారా? చేస్తాను పార్వతి. కాదనకుండా చేస్తారా? అమ్మ కోసం ఏమైనా చేస్తాను. అలాగే. నేనిచ్చేదాన్ని అమ్మగారి గదిలో ఇట్టండి, త్వరగా లేచి కూసుంటారు. మళ్ళీ ధూపం పెట్టావా పార్వతి? నేనిచ్చింది తీసుకెళ్ళండి చాలు. ఏదో ఘాటుగా ఉంది పార్వతి, ఏం చేసావు? ఏం చేయలేదు, మీరు తీసుకెళ్లి పెట్టండి చాలు. అమ్మకు ఈ ధూపం పెడితే ఇంకేదైనా అవుతుందేమో పార్వతి. అందుకే ఈ ఘాటు ధూపాన్ని 10 నిమిషాలు నేను పిలుస్తాను. నాకేం కాలేదంటే అప్పుడు అమ్మకు పెడతాను. ఏమొద్దు, మీరు ఈ ధూపాన్ని పీల్చకూడదు పెద్దబాబు గారు. ఏం కాదు పార్వతి, జరుగు. అయ్యో పెద్దబాబు గారు, పెద్దబాబు గారు వద్దని చెప్తే వినరే. ఈ ధూపం వద్ద ఏమొద్దు పెద్దబాబు గారు. పెద్దబాబు గారు, పార్వతి ఎందుకు అలా చేసావు? ఆ అమ్మగారు నటిస్తున్నారు పెద్దబాబు గారు, అందుకే స్పృహలో లేకుండా పోయినట్టున్నారు. ఎండుమిర్చి వేశాను. నటిస్తుందని అలా చేస్తావా పార్వతి? చాలా తప్పు చేసావు. మనల్ని విడదీయడానికి, ఇంటికి ద్రోహం చేయడానికి ఆవిడ నాటకం ఆడుతుందని మీకు అర్థం కావడం లేదు. మీరు తెలుసుకోవట్లేదు. మళ్ళీ అదే మాట్లాడతావేంటి? నేను చెప్పేది వినండి పెద్దబాబు గారు. అవసరం లేదు. నువ్వు అమ్మను అర్థం చేసుకున్నావు అనుకున్నాను. ఆమె బాధను కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు. పెద్దబాబు గారు, మీరు నమ్మకపోయినా మీరందరూ ఆవిడ మోసగత్త అని నమ్మేలా నిరూపిస్తాను. చూస్తా ఉండండి. ఐశ్వర్యకి ఎలా నచ్చ చెప్పాలో అర్థం కావట్లేదు. మాకు తెలిస్తే బాధపడుతుంది. నన్ను మోసం చేస్తూ ఉంటే భరించలేకపోతున్నాను. నువ్వు అబద్ధాలు ఆడుతున్నా కాంప్రమైజ్ ఎందుకుండాలి? వెళ్ళిపోతాను. నీకు నచ్చినట్టే ఉండరా. ఐశ్వర్య, ఏం చేస్తున్నావు? ఇలాంటి చిన్న చిన్న గొడవలకి అలిగి వెళ్ళిపోతావా? అయినా ఎక్కడికని వెళ్తావు? ఎక్కడికైనా వెళ్తానంటీ. మీ అమ్మ వాళ్ళు సింగపూర్ లో ఉన్నారు, అక్కడికి వెళ్తున్నావా? పుట్టింటికి వెళ్లి వాళ్ళకి భారం కాలేను. నాకు నచ్చిన చోటికి వెళ్తాను. జరగండి. ఐషు, ఐషు నా మాట విను. ఐషు నా మాట విను. ఎక్కడికి వెళ్తున్నావు ఐశ్వర్య? ఐశ్వర్య, ఏంటిది? ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా? నువ్వు నాతో మాట్లాడుకో, తప్పుకో. ఐశ్వర్య ప్లీజ్ నా మాట విను. నేను చెప్పి చూసాను చిన్నబాబు, అయినా వినట్లేదు. ఐశ్వర్య, తొందరపడుతున్నావు. తొందరపడింది మీ ఇద్దరు. మహిని నాకు దూరం చేసిన నీకు నేను దూరంగా ఉండటం మంచిదని డిసైడ్ అయ్యాను. మామకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా నీకు? తెలియకుండా జాగ్రత్త పడ్డావు. ఇంకా దాచాల్సిన అవసరం లేదు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది బంగారం? ఘట్టము నేను ఇంటి పరువు పోయేలా చేయకండి. మీ అందరికీ దండం పెడతాను. అసలు ఏ తప్పు జరగలేదంటీ. చెప్పినా వినట్లేదు కదా బంగారం, అర్థం చేసుకో ప్లీజ్. తాకద్దు. నన్నైనా నా వస్తువులనైనా టచ్ చేయొద్దు. ఐశ్వర్య, నీకు దండం పెడతాను, దయచేసి నువ్వు వెళ్ళొద్దు. నేనిక్క నుంచి వెళ్ళిపోతే ఇంటి పరువు పోతుందని భయపడుతున్నారా? సరే, ఉంటాను. నా గదిలోకి మహి రావడానికి వీల్లేదు. నాతో మాట్లాడే అవసరం కూడా లేదు. అలాగే బంగారం, నీ రూమ్ లోకి నేను రాను, కానీ ఒక్క మాట చెప్తాను వీడు. నా గుండెల్లో, నా జీవితంలో నువ్వే ఉంటావు. ఇంకొకరికి చోటు ఉండదు. అలాంటి పొరపాటు కూడా జరగదు. అది కలగా కూడా రాదు. ఐశ్వర్య, జరిగేదాన్ని ఎవరూ తప్పించలేరు. నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించలేక
రాజీ పడుతున్నట్టుంది. నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఐశ్వర్య ఆవేశంలో ఉంది చిన్నబాబు. అఖిలక్క స్పృహలో లేదు కాబట్టి సరిపోయింది, లేదంటే పెద్ద గొడవైపోయి ఉండేది. ఏమమ్మా చంద్రముఖి, అస్తమానం తనని నీ రూంలోకి ఎందుకు రానిస్తున్నావు? ఆంటీ, తన తప్పేం లేదు పిన్ని. అంటే నువ్వే తప్పు చేస్తున్నావా చిన్నబాబు? నీకు అర్థం కాదు పిన్ని, చెప్పలేను కూడా. ఈ విషయం ఇంతటితో వదిలేండి. ఒకరంటే ఒకరికి అంత ప్రేమ ఉండేది, కానీ ఇప్పుడు ఇలా జరుగుతుంది. నాకు చాలా బాధగా ఉంది మహి. నా బిడ్డను చూడాలని ఉంది చంద్రముఖి. అందుకే ఐశ్వర్య మొహం చూడకు అన్న నేను అలాగే ఉండిపోయాను. చెప్పరా చెప్పరా. ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నాను, కప్లో సాల్ట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? పెద్దబాబు గారు ఏం చేస్తున్నారు? ఓకే, 2 స్పూన్ సాల్టా? వేశాను. ఇప్పుడేం చేయమంటావు? ఓకే. ఓకే, బాగా కలిపేశాను. నెక్స్ట్. ఓకే, తగ్గాక ఫోన్ చేస్తాను రా. బాయ్. ఏం చేస్తున్నారు? పెద్దబాబు గారు మిమ్మల్ని అడుగుతుంది. ఏం చేస్తున్నారంటే చెప్పకుండా ప్రయోగాలు చేస్తున్నారా? మంటగా ఉంటే చక్కెర తేనె తినాలి. ఉప్పు వేసుకుంటే ఇంకా మండిపోతుంది. చక్కెర తినను. తేనంటే ఇప్పటికిప్పుడు నేను ఎక్కడి నుంచి తీసుకురాను? మీకు తేనె పట్టు కావాలా? ఉందా? ఉంది. ఎక్కడా? ఇక్కడే. కళ్ళు మూసుకొని వచ్చేస్తుంది. పార్వతి, నన్ను ఇలా ఊపిరాడకుండా చేసి ఎన్నాళ్ళైందో తెలుసా? నువ్వు ఇలా ఉంటేనే బాగుంటావు. ఇప్పటికైనా అలకపోయినట్టేనా? పోదు. మీకు నోరు మంటగా ఉన్నందుకు ఇట్ట చేసినాను. ఇది నా మొగుడికి నేను చేసిన సేవ అంతే. అంటే నువ్వు మారలేదా? మా అమ్మగారు తిరిగి ఇంటికి వచ్చేదాకా నేనింతే. రామచంద్ర, మళ్ళీ కథ మొదటికి తెచ్చావేంటయ్యా? చాముండేశ్వరి ఆంటీ ఇంట్లోకొచ్చేదాకా నువ్వు స్పృహలోకి రాకుండా ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దామని చూసినా ఆ పార్వతి గోతికాడ నక్కల ఎప్పుడెప్పుడు దొరుకుతావా అని ఎదురు చూస్తూ ఉంది. అడుగడుగునా అడ్డుపడి అది అనుకున్నదంతా చేసేలా ఉంది.
ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. అసలే స్పృహలో లేవు. ఈ దిండుతో ఇంకొంచెం ఊపిరాడకుండా చేస్తే నేనిచ్చిన ఇంజెక్షన్ పవర్ పెరిగి ఇంకొన్ని గంటలు స్పృహలోకి రావు. వాట్ అన్ ఐడియా. చాముండేశ్వరి, పొరపాటున నువ్వు నాటకాల్లోకి వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది. చెల్లుంటే ఏ నటులు నీ నటన ముందు సరిపోయేవారే కాదు. స్పృహలోకి రానట్టు నువ్వు సేత్తున్న నటనకి ఈరోజు శుభం కాడు ఎత్తాను. ఈ ఐసుగడ్డలు నీ అరికాలికి 10 నిమిషాలెడితే భరించలేక దెబ్బకి లేసి కూర్చుంటావు. ఏంటే, మీ ఆంటీ స్పృహలోకి రాలేదని అందరి ముందు నటిస్తుంటే నువ్వొచ్చి మంతనాలు సాగిస్తున్నావా? అదేమీ లేదు, స్పృహలోకి వచ్చారేమో చూద్దామని వచ్చాను. నాకు తెలిసే, మీ ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఏంటది? నిజం చెప్తావా లేదా? ఆ ప్లానా? ఇద్దరం కలిసి అమరావతి రాజధాని ఎలా కడితే బాగుంటుందో అని చర్చించుకుంటున్నాం. దిట్టంగా మాట్లాడితే నించున్న చోటే పాతేస్తాను. చెప్పు, ఏం చెప్తున్నారు? ఏం ప్లాన్ చెప్తున్నారు? చెప్పు. పార్వతి ఊపిరటం లేదు. ఏ చాముండి, నువ్వు కాని లేవలేదో నీ మనిషి ఇక్కడే చేస్తుంది. చెప్పు, చూద్దాం. నీ సావు కేకపోయినా మీ ఆంటీ లేస్తుందేమో. చెప్పు చెప్పు. మెంటల్ గానా అక్కడుంది అఖిలాండేశ్వరిని. నిజంగా స్పృహలో లేదు. ఏం ప్లాన్ చేశారో చెప్పు. చెప్పు చెప్పు. చెప్పవే. పార్వతి, 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 ఏం చేస్తున్నావు? ఖుషిని వదిలిపెట్టు. పార్వతి, ఖుషిని వదిలిపెట్టు. ఉప్పు నీళ్ళు తాగిస్తే త్వరగా స్పృహలోకి వస్తారని తీసుకురమ్మంటే సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతుంది. అది కాదు అంకల్, పార్వతి అబద్ధం చెప్తోంది. ఎవరే? పార్వతి. నేనా? వెళ్ళి ఉప్పు నీళ్ళు తీసుకురా. అమ్మగారి దగ్గర నేనుంటాను. ఖుషి, నువ్వు వెళ్ళు, వెళ్ళు.
పార్వతి, అఖిల మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు. కానీ అఖిల స్పృహలో లేనప్పుడు స్పృహలోకి రావాలని తాపత్రపడే నువ్వు అఖిల ఎదురుకుండా ఉన్నప్పుడు అఖిలను అఖిల కాదంటున్నావు. ఎందుకు పార్వతి? ఇక్కడుంది అమ్మగారు కాదయ్య గారు. అమ్మగారు ఎక్కడున్నారో తెలియాలంటే ఈ చాముండేశ్వరి ఇల్లు దాటి వెళ్ళకూడదు. ఇప్పటికైతే ఇదే చెప్పగలను. నా అఖిలకి ఏం కాదని డాక్టర్ గారు చెప్పారు. ఆలస్యంగానైనా స్పృహలోకి వస్తుందన్న మాట వినగానే పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టయింది. హలో సార్, అర్జెంటుగా మేడం ఆఫీస్కి రావాలి సార్. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. లేదు పార్వతి, వెళ్ళాలి. అమ్మగారు జాగ్రత్త. నువ్వు లేస్తేనే అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. నిన్ను చిత్రహింసలు పెట్టైనా స్పృహలోకి తీసుకురావాలా? అనుకున్న ప్రతిసారి ఏదోలా తప్పించుకుంటున్నావు. ఎందుకు ఇలా జరుగుతుంది?